ఇగో తండ్రి కొడుకులు వీళ్ళిద్దరిని కొచ్చి చంపుతారు నాయన. ఇప్పుడు శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఈ శిక్షల వల్ల మీ తల్లిదండ్రులు బాధపడుడేనా? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు, పోలీసు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు పిల్లలు, కుటుంబాలు ఏం లేవా? లేకుండొచ్చా? పిల్లలు చదువుతుండకుండొచ్చా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అయ్యో ఉద్యోగం చేసే మా నాయన మీకు శిక్షలు పడనా అని వాళ్ళు బాధపడు. వాళ్ళ నానాడే కొట్టి చంపుతారు. తండ్రి కొడుకులను ఏం పాపం చేసిర్రా? ఆ కోవిడ్ తలగవాడ వస్తే వచ్చింది, పెడితే పెట్టిన గంట సేపు ఎక్కువ పెట్టినందుకు ఇష్టం. పోలీసు లెక్క ప్రవర్తించాలి కదా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళని మీ ఇష్టానుసారంగా వచ్చి చంపుతారు. లాకప్ డెత్తాయే, చచ్చిపోయి వాళ్ళ శిక్షలు పడే. మిమ్మల్ని శిక్ష కాదురా నాయన, మీకు కూడా ఉరి శిక్ష తీయాలా అంట నేను. ఇది అక్కడ తమిళనాడులో జరిగిందంటయ్యా. మరి ఇక ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొద్దిగా అరాచకాలు ఉన్నాయి. అయ్యో ఇటువంటి కథ మరి ఇక్కడున్న కొద్దిగా పోలీసు వాళ్ళకు కూడా పడితే మంచిగా ఉంటుందని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా ఆడొకడు లంగలూర్రు. నేను చెప్తున్నాగా, సాత్తాన్ కులం అంట. సాత్తాన్ కులం తండ్రి కొడుకులు లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. బాధితుల కుటుంబానికి ఆ 9 మంది 1.40 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశాలు. అంటే కొట్టినందుకు, చచ్చిపోయినందుకు ఇప్పుడు ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏం చేస్తే ఏమొస్తుంది అని తండ్రి కొడుకులను చంపుతారు కదా నాయన పోలీసులు.